చందు ఇక మీ కోడలే. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిశ్చితార్థం చేసేసుకున్నాం. చందుకి నాకు మ్యారేజ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. తను ఓకే అనకపోతే ఇంత హ్యాపీగా ఎందుకుంటాను బాస్? నిజంగా చందు విషయంలో నీకంత బాధగా ఉంటే నేను వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాను. అవసరం లేదు. మనిషి మనిషిని మోసం చెయ్యొచ్చు కానీ మనసు ఎప్పుడు మోసం చెయ్యదు. ఏంటయ్యా ఇది? నేనేం చెప్పాను, మీరేం చేశారు? ఏమైంది సార్? ఈ రైట్ సైడ్ కూడా ఎంట్రీ ఉండాలని చెప్పాను. మీరెప్పుడు చెప్పారు సార్? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అలా అని కాదు సార్, నిజంగానే మీరు ఆ విషయం చెప్పలేదు సార్. నువ్వు సరిగ్గా వినలేదని చెప్పు. చెప్పింది చేయడం చేత కాదు కానీ సమాధానాలు మాత్రం చెప్తారు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. వెళ్ళండి. ఏంటి మూర్తి గారు వీళ్ళు? నేను ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తున్నారు. కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా. వాడు కరెక్ట్ గానే చేస్తున్నారు రాజా. నువ్వు చూసిన లేఅవుట్ మాదాపూర్ది, నువ్వు మార్చమని చెప్పింది చందానగర్ వెంచర్. అవునా? పాపం అతను అనవసరంగా తిట్టేశానే. ఎప్పుడూ తప్పు చేయని మనిషి కొత్తగా తప్పు చేస్తే అతని పరిస్థితి నీలాగే ఉంటుంది కదా రాజా. చందు విషయంలో నువ్వు తప్పు చెయ్యాలని చేసి ఉండకపోవచ్చు, కానీ చేశాక అది తప్పు అని అర్థమై నీతో మరికొన్ని తప్పులు చేయిస్తున్నట్టుంది. అవునా రాజా? మూర్తి గారు ప్లీజ్, చందు టాపిక్ వద్దు. తన విషయంలో నేను చేసింది 100% తప్పు కాదు. తప్పు కానప్పుడు ఆ తడబట్టేందుకు? తప్పు చేశానన్న ఆలోచన మనసులో మొదలైనప్పుడే అది మరిన్ని తప్పులు చేయడానికి కారణం అవుతుంది. మూర్తి గారు దయచేసి ఆ విషయాన్ని వదిలేయండి. ఎవరు తప్పునో నా తప్పంటే నేను భరించలేను. తప్పు చేసింది, అందుకే బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ తన గురించి మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేయద్దు. సార్, మిమ్మల్ని కలవాలని విశ్వనాథ్ గారు ఎవరో ఫ్రెండ్తో వచ్చారు సార్. విశ్వనాథ్ గారు రమ్మనండి. ఓకే సార్. హలో రాజా వారు. హాయ్ విశ్వనాథ్ గారు, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఏంటి సర్ప్రైజ్ విజిట్? ఏం లేదు, నా స్నేహితుడిని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగా? మరి బయట నిలబెట్టారే, లోపల తీసుకురండి. 1 మినిట్. రండి నరేంద్ర గారు. హీజ్ మిస్టర్ నరేంద్ర. హలో సార్. నేను చెప్పాను కదా, రాజా అని. హాయ్, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ప్లీజ్ బి సీటెడ్. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది విశ్వనాథ్. దేనికి నరేంద్ర? బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంత చిన్న కుర్రాడా? ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇతను ఎండి అంటే నమ్మలేకపోతున్నాను. రాత్రి పగలు కష్టపడ్డాడు. కొత్త కొత్త వెంచర్స్ని డిజైన్ చేసి అతి తక్కువ సమయంలో హేమా హెమీలం అని ఫీల్ అయ్యే నాలాంటి వాళ్ళని పక్కన పడేశాడు. అయ్యో, అంత లేదులేండి సార్. విశ్వనాథ్ గారు మరి నన్ను పొగిడేస్తున్నారు. అతని మాటలో నిజం ఉండే ఉంటుంది, లేకపోతే ఇంత చిన్న వయసులో ఈ స్థాయికి రావటం మామూలు విషయం కాదు. ఓకే రాజా, విషయానికి వద్దాం. నరేంద్ర యుఎస్ఏలో ఉంటాడు. ఇండియాలో కూడా తన బిజినెస్ స్టార్ట్ చేయాలని వచ్చాడు. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా తను రావాలనుకుంటున్నాడు. అందుకే నీకు పరిచయం చేస్తే నీ హెల్ప్ ఉంటుందని తీసుకొచ్చాను. తప్పకుండా సార్, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ అన్నీ కొత్తే, సో అన్నీ మీరే చేసి పెట్టాల్సి ఉంటుంది. ఆ విషయంలో మీకు అనుమానమే అవసరం లేదు. తను మాట ఇచ్చాడంటే తన పని వదిలేసైనా మీ పని చేసి పెడతాడు. ఎక్కడ ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ఎదురెళ్ళి చేసే మనిషి తను. గ్రేట్. నీలాంటి గొప్ప వ్యక్తిని కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్ మై సన్. థ్యాంక్ యూ సార్. మరి మీరు యుఎస్లో ఉంటే ఇక్కడ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? నీ వయసులో ఉన్న మా అబ్బాయి ఉన్నాడు, వాడు చూసుకుంటాడు. అంతేకాకుండా కొంతమంది రిలేషన్స్ కూడా ఉన్నారు.
అంటే ఈ మధ్యనే కొత్తగా కలిసిన రిలేషన్స్. ఓకే సార్, మీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. థ్యాంక్ యూ. వచ్చిన పని అయిపోయింది, ఇక మేము బయలుదేరుతాం. ఉండండి, కాఫీ తాగి వెళ్తాను. నో థ్యాంక్ యూ. ఓకే దెన్, నీ వాల్యుబుల్ టైంను మా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ రాజా. వెల్కమ్ సార్. అన్నట్టు నీకు మ్యారేజ్ అయిందా? లేదు సార్. ఆ రాబోయే అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. బాయ్. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. పంతులు గారు, స్వామివారికి అర్చించేయండి. సరే. వందే శంభుమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం వందే పశూనాపతిం వందే సూర్యశాంతవల్లిం వందే మంత్రపుల్యం. హరి ఓం. పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. హరి ఓం. హస్తయో పాఠ్యం సమర్పయామి, పాదయో పాఠ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆపోయిస్తామయో భూస్థానభూచేతదాసన మహేరణాయ చక్షసే యో వస్వతమోరసః తస్య భాగే దేహనః ఓషధీరేవ మాతరః తస్మారంగమామవోయ సఖ్యయాయ జన్మదా ఆపో జనైధాచనః నమః. హరి ఓం. శుభగేతరారోహ శోభయంతి ముఖం మమ ముఖగం శోభయ భూయాగం సంచవం యమాః యమదగ్నస్తిగ్ధాయ కామాయాంగీ మాం త్వమీం భగేన సావత్యసా. హరి ఓం. ధనం ధాన్యం వసం బహుపత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. కాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదోదకం శుభగం శుభం. హఠాత్తుగా మీలో ఈ మార్పు ఏంటండి? అంత మార్పు ఏం కనిపించింది? ఎప్పుడు రమ్మన్నా గుడికి వచ్చేవాళ్ళు కాదు. అలాంటిది ఈ రోజు గుడికెళ్దామన్నారు, భక్తిగా నమస్కరించుకున్నారు, చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. బయలుదేరేటప్పుడే అడుగుదామనుకున్నాను, కానీ గుడికెళ్లేటప్పుడు అడగడం బాగోదని ఆగాను. ఈ మార్పుకి కారణం ఏమిటో? వేరే కారణం ఏదీ లేదర్చన. కొండలా ఎదిగి లోయలోకి జారిపోయాం. పైకి ఎదిగే దారి ఎటువైపు కనిపించలేదు. అలాంటి టైంలో దేవుడు పంపించినట్లు నరేంద్ర గారు వచ్చారు. ఈ రోజు ఆయన మనల్ని మళ్లీ మంచి స్థాయిలో నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఖచ్చితంగా నిలబెడతారు కూడా. ఆ నమ్మకం నాకుంది. నరేంద్ర గారి రూపంలో దేవుడు మళ్లీ మనకి సాయం చేస్తున్నందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. బావుందండి. ఆయన చేసే సాయం గురించి ఆలోచిస్తున్నారు కానీ మనకి జరిగే నష్టం గురించి ఆలోచించడం లేదు. నష్టమా? మనకా? ఎలా? ఏం ఆశించి నరేంద్ర గారు మనకి సాయం చేస్తున్నారు అర్థమవుతోందా? చందు జీవితాన్ని ఆశించి మనకి సాయం చేస్తున్నారాయన.
ఆడపిల్ల మంచి కుటుంబానికి కోడలు కావాలని అందరూ కోరుకుంటారు. చందుని తన కోడలు చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో అంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందా? కొత్తగా ఆ ఇంటి కోడలు అవుతుందన్నట్టుగా మాట్లాడతారేంటండి? చందు ఈరోజు మరొకరి భార్య. ఆ విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు మీరు. అర్చన, ఆ విషయం చందునే మర్చిపోయింది కాబట్టే ఆ ఇంటికి కోడలుగా వెళ్ళడానికి తనే ఒప్పుకుంది. మర్చిపోయిందని మీరనుకుంటున్నారు. దాని మనసులో ఇంకా రాజానే ఉన్నాడు. ఆ విషయం నాకు తెలుసు. తన మనసులో ఏముందో తనకన్నా నీకెలా తెలుస్తుంది? బిడ్డ సంతోషం తండ్రికి అర్థం అవుతుంది. బిడ్డ కష్టం తల్లికి మాత్రమే అర్థం అవుతుంది. చందు ఏ కష్టంలోనూ లేదు. పదే పదే ఆ మాట చెప్పి నిజంగానే తన కష్టంలో ఉందేమో అన్న ఫీలింగ్ తీసుకురావద్దు. ఈరోజు చందు ఆ ఇంటి కోడలైతే తన స్థాయే కాదు, మన స్థాయి మారుతుంది. కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేసి చేసి జీవితాలతో కూడా వ్యాపారం చేస్తున్నారు కదండి. ఒకసారి చేసిన తప్పుకి కన్న కూతురి జీవితం అల్లకల్లోలమై ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. ఈ రోజు చందు విషయంలో అంతకన్నా పెద్ద తప్పు చేస్తున్నారు. ఆ రోజు లల్లీ మనసులో మాత్రమే రాజా ఉన్నాడు కాబట్టి లల్లీకి అశోక్కి పెళ్లి చేయగలిగారు. కాని ఈరోజు రాజా కట్టిన తాళి చందు మెళ్ళో ఉంది. అయినా సంతోష్కిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. ఈ రోజు మన ఎదుగుదల కోసం వ్యాపారంలో డబ్బుని పెట్టుబడిగా పెట్టినట్టు చందు జీవితాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు. అర్చన, చందు రాజాని వద్దనుకున్న తర్వాతేగా నేను నిర్ణయం తీసుకుంది. వద్దని దాని పెదాలంటున్నాయి గాని మనసు మాత్రం కావాలి అంటోంది. చిన్నపిల్లండి, మన పంతాల కోసం, మనం పైకి ఎదగడం కోసం దాని పసి మనసును ఎందుకండి బాధ పెట్టడం? చూడండి, పిల్లలకి ఏది తప్పో ఏది ఒప్పో చెప్పడానికి పెద్దవాళ్ళు. అలాంటిది పెద్దవాళ్ళి తప్పు చేస్తే ఆ పసి బ్రతుకు ఏమవుతుందండి? దేవుడి సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, చందు మనసులో రాజా ఉన్నాడు. కేవలం మన కోసం చందు తన ప్రేమని ఇష్టాన్ని త్యాగం చేస్తోంది. అర్చన, నీకెంత చెప్పినా అర్థం కదా? సరే, గుళ్ళో డిస్కషన్ ఎందుకు? పద, వెళ్ళి చందుని అడుగుదాం. హాయ్ డాడ్. హాయ్ మిడర్ సన్, ఏమిటి విశేషాలు? నథింగ్ డాడ్. ఓ, సచ్ ఏ యంగ్ బాయ్, గ్రేట్ పర్సన్. వాట్ ఇస్ బిజినెస్ నాలెడ్జ్, గ్రేట్. ఏంటండి ఈరోజు చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నారు? ఇండియాలో బిజినెస్ పర్మిషన్ రావాలంటే చాలా కష్టం. అలాంటిది వేరే ఫ్రెండ్ ద్వారా ఒక అతను కలిశాను. మొత్తం నేను చూసుకుంటాను అని అతను హామీ ఇచ్చాడు. అవునా? మొత్తానికి మీకు శ్రమ తప్పిందనమాట. అవును హేమ, పైగా నేను కలిసింది మామూలు పర్సన్ కాదు. మన సంతోష్ వయసు ఉంటుంది అంతే. ఆ కుర్రోడు బిజినెస్ వరల్డ్ లో దూసుకుపోతున్నాడు. అంత చిన్న వయసులోనా? వయసు చిన్నదే, కానీ మనసు చాలా పెద్దదని అతనితో మాట్లాడకే అర్థమైంది. అతని మాటలు, అతని బిహేవియరు రియల్లీ వెరీ నైస్ గా. పోనీలేండి, అలాంటి అబ్బాయి పరిచయం కావడం మంచిదయింది. లేదంటే పర్మిషన్స్ కోసం మీరెక్కడ తిరగలిగేవాళ్ళు? అతను చెప్పాడు అంటే చేస్తాడు. అసలు అతను మాట చెప్పడమే ఒక హాని ఇచ్చినట్లుంది. ఎవరు డాడీ అతను? నీకు తెలియదులేరా, బిజినెస్ లో ఇక్కడ అతను మంచి స్థాయిలో ఉన్నాడు. ఓసారి ఇంటికి రమ్మని చెప్పలేకపోయారా? నేను కలవటమే ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైము తప్పక ఇన్వైట్ చేస్తాను. కానీ ఒకటి నిజం హేమ, గొప్ప వ్యక్తుల్లో ఒక గ్లో ఉంటుంది. వాళ్ళ చుట్టూ కనిపించని ఆరా ఉంటుంది. ఈ అబ్బాయిలో నేను ఫస్ట్ టైం అది చూశాను. మీరు అంతగా చెప్తున్నారంటే ఒకసారి ఖచ్చితంగా అతను చూడాలనుంది. తప్పకుండా చూపిస్తానురా. అలాంటి వాళ్ళని నువ్వు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే నీ లైఫ్ కూడా బాగుంటుంది. నాకు మాత్రం ఒకటి ఆనందంగా ఉంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు టకా టకా అయిపోతున్నాయి. అలాగే
చందుకి వీడికి మ్యారేజ్ చేసేస్తే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. సిద్ధాంతి గారితో మాట్లాడంలే. దగ్గరలో మంచి ముహూర్తం చూసి చెప్తాన్నారు. ఆయన చెప్పిన డేటుకి ముందు నిశ్చితార్థం జరిపించేద్దాం. త్వరగా ఆ పని చేయండి. వీడు నిద్రలో కూడా చందు చందు అని కలవరిస్తున్నాడు. ఆల్మోస్ట్ చందు ఇంటి కోడలైపోయినట్లేరా. పెళ్లి అనేది జస్ట్ ఫార్మాలిటీస్ కోసం అంతే. కొద్ది రోజులు వెయిట్ చేయి. అటు బిజినెస్ ఇటు మీ మ్యారేజ్ రెండూ చేస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. చందుతో మ్యారేజ్ అన్న దగ్గర నుంచి సంతోష్ చాలా హ్యాపీగా ఉన్నాడు కదండి. అవునులే, నీతో మ్యారేజ్ అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ తర్వాతే కదా హ్యాపీ అంటే ఏమిటో తెలియకుండా పోయింది. దిస్ ఇస్ టూ మచ్ అండి. అమ్మా చందు, సూటిగా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. ఈ పెళ్లి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడే చేసుకుంటున్నావా? ఆ అనుమానం మీకెందుకు వచ్చింది పెద్దనాన్న? నాకు రాలేదమ్మా, మీ పెద్దమ్మకు వచ్చింది. మా కోసం నీ జీవితం పాడు చేస్తున్నావు అన్నట్టు మాట్లాడుతుంది. చెప్పమ్మా, నీ ఇష్ట ప్రకారం చేసుకుంటున్నావా, మా కోసం త్యాగం చేస్తున్నావా? ఇందులో త్యాగమేం లేదు పెద్దనాన్న. నా ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నాను. అయినా త్యాగం చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరిని త్యాగం చేయాలి? ఏం త్యాగం చేయాలి? విన్నావార్చన, తన మనసులో ఏం లేకపోయినా నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. చందు ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది, కానీ ఇందులో బలవంతాలు త్యాగాలు ఏమీ లేవు. అవునా చందు? మనసులో ఏం లేనప్పుడు ఆ కన్నీళ్ళెందుకో? మనిషి కన్నీళ్లు రెండు సమయాల్లో తనకి తెలియకుండా వస్తాయి. ఒకటి ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు, ఇష్టమైంది దూరం అయినప్పుడు. తనకిష్టమే అయితే ఈ కన్నీళ్ళెందుకో అడగండి. ఏంటి పెద్దమ్మా నువ్వు? నా కన్నీళ్ళకి కారణం కూడా నువ్వే చెప్తే ఎలా? నాకు వేరే టెన్షన్స్ ఉండవా? నేను బాధపడ్డానికి రాజా తప్ప మరో కారణం ఉండదా? పిచ్చిదానా, ఎందుకే ఈ నటన? ఎవరి కోసం? నేను ఆడదాన్ని.
నీ కన్నీళ్లకి కారణం ఆయనకు అర్థం కాకపోవచ్చు, నువ్వు కొత్త అర్థాలు చెప్పొచ్చు, కానీ నాకు తెలుసు. పెద్దమ్మా, నేనప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, నా మనసులో ఏమీ లేదు. నా కన్నీళ్ళకి కారణం నువ్వు ఊహించుకుంటుంది కాదు. ఇప్పుడైనా నమ్ముతావా? చందు మీలాగా సెంటిమెంటల్ కాదు. తనకేం కావాలో తనకు తెలుసు. అందుకే గతాన్ని గతంలో కలిపేసి సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. తనని ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, నిరుత్సాహపరచకండి. ఏంటి కృష్ణ, నువ్వు ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు వదినా? కళ్ళు ముందు కన్న కూతురు జీవితం అలా నాశనం అయిపోతుంటే ఏం మాట్లాడవేంటి? తను నీ కూతురు కృష్ణ, తన జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? ఇది నా నిర్ణయం అంటుంటే ఇంక తనకి నేనేం చెప్పగలను వదినా? అన్నయ్యకి ఏం చెప్పలేను, నా కూతురికి ఏం చెప్పలేను. చెప్పినా వినే స్టేజ్ వాళ్ళెప్పుడో దాటిపోయారు వదినా. జరిగేది చూస్తూ ఉండడం తప్ప మనం చేయగలిగేదేమీ లేదు.